అడవిలో పావురాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. రోజులాగే ఆహారం కోసం వెతుకుతున్నాయి. ఒక ముసలి పావురంకి ఒక చోట ఆహారం కనిపిస్తుంది. అది మిగిలిన పావురాలతో ఇక్కడ ఆహారం ఉంది, వెళ్ళి తిందాము అంటుంది. దానికి మిగిలిన పావురాలు ఇంత తేలిగ్గా ఆహారం దొరకడం అంటే దీనివల్ల మనకు ఏమైనా ఆపద ఉందేమో అంటారు. ముసలి పావురం మనకు అంది వచ్చిన ఆహారం ఎందుకు వదులుకోవడం అంటుంది. పావురాలన్నీ ముసలి పావురం చెప్పిన మాటలు ఒప్పుకొని ఆహారం తినడానికి వెళ్ళాయి. అంతలో పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. పావురాలకు అప్పుడు వేటగాడు ఈ పన్నాగం పన్ని తమను వలలో చిక్కుకునేలా చేశాడు అని అర్థమయ్యింది. పావురాలకు కోపం వచ్చి, ముసలి పావురంని, మాకంటే వయసులో పెద్దదానివి, అందరినీ ఆపదలోకి నెట్టావు, నీ మాటలు విన్నందుకు మాకు తగిన శాస్తి జరిగిందని మిగిలిన పావురాలు అన్నాయి. ఇంతలో ఒక పావురం వచ్చి, జరిగిందేదో జరిగిపోయింది, మనలో మనం కొట్టుకోవడం వల్ల లాభం లేదు, మనం ఈ వల నుంచి ఎలా బయటపడాలో ఏదైనా ఉపాయం ఆలోచించాలని అంటుంది. ఇక్కడ దగ్గర్లోనే నా ఎలుక స్నేహితుడు ఉన్నాడు, మనల్ని ఈ వల నుంచి బయటపడేందుకు సహాయపడతాడు, మనమంతా ఈ వలను పట్టుకుని తన దగ్గరికి ఎగిరి వెళ్దామని పావురం చెబుతుంది. మిగిలిన పావురాలన్నీ అంగీకరిస్తాయి. పావురాలన్నీ కలిసి వలతో పాటు ఎగిరాయి. వేటగాడు పావురాలు వలతో పాటు ఎగరడం చూసి ఆశ్చర్యపోయి వాటిని కొంత దూరం వరకే వెంబడించగలిగాడు. అలా పావురాలు వలతో ఎగురుతూ ఒక చెట్టు ఎదురుగా వలతో కిందికి దిగాయి. అక్కడ ఉన్న ఎలుక భయపడి కన్నంలోకి వెళ్ళింది. ఇంతలో పావురం, ఎలుక, నేను నీ చిన్ననాటి స్నేహితుడిని, నీ సహాయం కోరవచ్చాను అని అంటుంది. ఎలుక కన్నంలో నుంచి బయటకు వచ్చింది. ఎలుక, ఈ వల నుంచి మాకు విముక్తి కలిగించు అని పావురం అడుగుతుంది. పెద్ద వలను నేనంత తెంపగలనో లేనో, మొదట నిన్ను రక్షిస్తాను అని ఎలుక తన స్నేహితునితో అంటుంది. లేదు, ముందు నాతో పాటు వచ్చి ఉన్న పావురాలను వల నుంచి రక్షించు అని ఆ పావురం చెబుతుంది. ఎలుక పావురంతో, ముందు నీ మిత్రులను రక్షించమని చెబుతున్నావు, నీది చాలా మంచి మనసు. ఎలుక అతి కష్టం మీద వలను తెంపుతుంది, చివరగా తన స్నేహితుని కూడా రక్షిస్తుంది. దానితో పావురాలంతా ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుతారు. పావురం ఎలుకతో అంటుంది, ఆపదలో ఉన్న నన్ను, నా మిత్రులను రక్షించావు, నువ్వు చేసిన మేలు నేను జీవితంలో మరిచిపోలేను అంటుంది. దానికి ఎలుక పావురంతో, నేను నీకు ఒక మిత్రునిగా సహాయపడగలిగాను, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకుల తెలుగు స్టోరీస్.